నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషుల శీర్షికల భాగంగా మనము ఇప్పటివరకు ముగ్గురు ఋషుల గురించి చెప్పుకున్నామండి. అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, వీళ్ళ ముగ్గురు గురించి మనం చెప్పుకున్నాము. ఈ రోజున మనము జమదగ్ని మహర్షి గురించి తెలుసుకుందాం. కానీ జమదగ్ని మహర్షి యొక్క పూర్వోత్తరాలని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ జమదగ్ని మహర్షి భృగువు యొక్క మనవడు అని చెప్తారండి. అయితే ఇప్పుడు మనము ఈ భృగు మహర్షి గురించి తెలుసుకుందాము. భృగు మహర్షి ఒక గొప్ప జ్యోతిష శాస్త్ర పితామహుడు. దీనికి తార్కాణం ఆయన రచించినటువంటి భృగు సంహిత అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో 50 లక్షల జీవరాశుల యొక్క జాతకాలు పొందుపరచబడ్డాయి. ఒక పరిశీలన ప్రకారం ఇప్పుడు మిగిలి ఉన్నది 1% జీవరాశులు మాత్రమే అని చెప్పబడుతోంది. ఈయనని అపర బ్రహ్మ అని కూడా చెప్తూ ఉంటారు. కొన్ని కథల ప్రకారము ఈయన భృగువు పులోమల సంతానమైనటువంటి ఔర్యుడు అనే మహర్షికి రుచిక మహర్షి సంతానం. ఆ రుచిక మహర్షి యొక్క కుమారుడే మన ఈ జమదగ్ని మహర్షి. మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.